డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కోతి కష్టం అనేటువంటి కథ గురించి చెప్పుకుందాం. ఒక పాము చాలా హుషారుగా పాకుతూ దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది. దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది. ఆ పాము కోతిని కాటు వేయబోయింది. భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది. గట్టిగా అరవసాగింది. కోతి చుట్టూ ఉన్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి, ఇక ఈ కోతి బ్రతకటం కష్టమే. కోతి పామును వదిలితే ఖచ్చితంగా కాటు వేస్తుంది. మనం దగ్గరికి వెళ్తే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సి వస్తుంది. మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్ళిపోయాయి. తన వాళ్ళంతా తనను రక్షిస్తారేమోనని ఎదురు చూసిన కోతికి నిరాశే ఎదురైంది. అలాగే భయంతో కూర్చుంది. ఈలోపు అటువైపుగా ఒక మునీశ్వరుడు వెళ్తూ కోతి పరిస్థితిని అర్థం చేసుకొని కోతితో ఇలా అన్నాడు, నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది. వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు. దాన్ని వదిలేయ్ అన్నారు ముని. కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టెక్కేసింది. ఇందులోని నీతి ఏంటంటే, మనకు కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం మనల్ని వదిలిపోదు. కష్టాన్ని దూరంగా విసిరికొట్టి పరిష్కారం వెతకాలి. అలాగే మనం ఇబ్బందిలో ఉంటే మన బంధువులు ఎవ్వరూ మనల్ని రక్షించటానికి, మన కష్టం తీర్చడానికి ముందుకు రాకపోవచ్చు. ఆ కష్టం తమను అంటుకుంటుందని దూరంగా వెళ్ళిపోయే రోజులివి. కష్టం వచ్చినప్పుడు ఎవరి సహాయం కోసం చూడకూడదు. కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు. కష్టాన్ని మంచి పరిష్కారంతో తరిమి కొట్టాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకుమా అన్నారు ఒక మహాకవి. కాబట్టి సమస్య మనది, పరిష్కరించాల్సింది కూడా మనమే. మన సమస్యను మనం కాక వేరెవరో పరిష్కరిస్తారు అనుకుంటే పొరపాటే. అయితే మనం గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. సెలవు.